గంజాయి అలవాటు చేసేసి వాళ్ళందరినీ నాశనం చేసి ఆ పనికిరాని పిచ్చి మందు పోసి వాళ్ళందరూ ఆరోగ్యాలు నాశనం చేసేసి ఇళ్లల్లో అల్లర్లు గొడవలు చేపించేసేసి వాళ్ళ చేతిలో రూపాయి లేకుండా నాశనం చేసి కుటుంబాలు ఎంత సైకో శాడిజం చేశాడో మరి వాళ్ళు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరండి. 5 ఏళ్ళు అనుభవించింది ఇంకా గుర్తుందండి. ఇంకా 5 ఏళ్ళ పాటు ఇంకా ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆ స్నేహం ఆ పరిమళాలు అవన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. ఎవడొచ్చినా ఏ పొల్లేసినా కూడా ఎవరు కూడా చెక్కు చెదర్రు. కూటమి ప్రభుత్వం ఇట్లాగే మరి రాష్ట్రాన్ని కాపాడుతుంది. ఇంకో 10 సంవత్సరాలు కనుక వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం నిజంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందండి. పక్కన ఏ గుజరాత్ కానీ ఓ పక్కన తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా సరిపోరండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఆయన అభివృద్ధి మాంత్రికుడు. ఆయన్ని అందుకోవడానికి ఆయన మరి ఊహలను అందుకోవడానికి కూడా మనకు అనుభవం చాలదండి. అటువంటి ఒక కర్మయోగి ఆయన. అట్లాంటి మనిషి మనకి దొరకడం, మన ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టం. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి లెవెన్ రెడ్డి మరి రాష్ట్రం ప్రజలు చేసుకున్న దురదృష్టం అండి. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడండి? నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యేలా వాళ్ళు రాజ్యం వెళ్తారండి. అట్లాంటి వాళ్ళకి జనాలందరూ కూడా బుద్ధి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అందరూ కూడా శుభ్రంగా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండారు. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.